ఒకటొకటిగా చెప్తాను. 5 ఏళ్ళు క్రైటీరియా ఎక్కడ డిబేట్ కాలే. ఆత్రం సుగుణ 5 ఏళ్ళు పార్టీ అంటే 5 ఏళ్ళు పార్టీలో వేరొక పార్టీకి పోయి వస్తే ఆ నిబంధన లేదు. 5 ఏళ్ళు వేరే పార్టీకి పోకుండా నిరాటకంగా ఉండాలి, అది దాని అర్థం. సుగుణ గారు ఉద్యోగం వదిలేసి రాజకీయాలు కొత్తగా వచ్చారు, ఆవిడకి కండిషన్ వర్తించదు కానీ వేరే పార్టీకి పోయి రాలే. ఇవాళ చాలామంది సీనియర్లు ఇలా ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కావచ్చు, రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళని చేయాలని చాలామంది ప్రపోజ్ చేసిన 5 ఏళ్ళ కండిషన్ వర్తిస్తుంది కాబట్టి చాలామందికి రాలేదు. అది ఆ కండిషన్ ఎక్కడ డిబేట్ కాలే. మీరన్నది ఎమ్మెల్యేకి పదవులు నేను ముందే క్లారిఫై చేశాను. ఎమ్మెల్యేలు గతంలో కూడా డీసీ అధ్యక్షులుగా ఉన్నారు, భవిష్యత్తులో కొంతమంది వస్తారు, ఎమ్మెల్యేకి అది వర్తించని మాట చెప్పాము. కార్పొరేషన్ చైర్మన్లు కొంతమంది వచ్చాయి, ఎస్ నెక్స్ట్ రెన్యువల్లో వారికి రాదు, డీసీ ప్రెసిడెంట్గా మిగులుతారు వాళ్ళు, అది క్లారిటీ. ఇంకోటి అడిగింది మీరు 5 ఏళ్ళు ఉన్నోళ్ళు కాదు, 2.5, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఎవరితో 5 ఏళ్ళు కంప్లీట్గా టెన్యూర్ కంప్లీట్ చేస్తే వాళ్ళని మార్చడం జరిగింది. 3.5, 4 ఏళ్ళు చేసిన వాళ్ళకి 3 ఏళ్ళకు పైబడితేనే మార్చాము, 3 ఏళ్ళు లోపల వాళ్ళకి మార్చడం జరగలేదు. తర్వాత నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కోమటిరెడ్డి గారిని కలిసినారు, వివరణ ఇచ్చినారు. అది 3 ఏళ్ల క్రితం మాట్లాడినటువంటి వీడియో, అది ఆనాడు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మాట్లాడిన వీడియో, అది మాట్లాడడం తప్పు. దాన్ని పీసీ అధ్యక్షుడు నేను కూడా సమర్థించాను. కానీ కోమటిరెడ్డి గారిని కలిసి నేను వివరణ ఇచ్చినాను, బహిరంగ క్షమాపణ చెప్పినాను, వారిని అన్నీ కూడా వివరంగా మాట్లాడి వచ్చినాన్న మాట ఇందాక నాకు కలిసి చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడిన తీరును నేను కూడా సమర్థించను. కానీ అది 3 ఏళ్ళకి జరిగినటువంటి వీడియో, ఆయన నియామకం కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్లు, మెజార్టీ సీనియర్లు చెప్పిన దాని ప్రకారం జరిగినట్టుగా మాకు, ఎందుకంటే మేము ఈ ప్రక్రియలో ఎక్కడో కూడా నేను కానీ ముఖ్యమంత్రి గారికి ఇన్వాల్వ్ కాలే, ఫలానా చోట ఫలానా అధ్యక్షుని చేయమని చెప్పలే. ఇవన్నీ కూడా అబ్జర్వ్ తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే నియామక ప్రక్రియ ఏసీ చేపట్టింది.